ఒకసారి దృశ్యాలు చూడండి. ఇక్కడ మీకు అక్కడ కనిపించేదంతా టెర్రర్ క్యాంప్సే. అక్కడ ఆ ఎల్లో కలర్ లో కనిపించేది రెడ్ బోర్డర్ లో బిట్వీన్ రెడ్ బోర్డర్ లోపలటువంటి ఆ ఎల్లో కలర్ మొత్తం కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా ఉంది. అక్కడ బ్లాక్ కలర్ లో ఉండేది టెర్రర్ క్యాంప్ మరియు లాంచింగ్ ప్యాడ్స్. నథింగ్ బట్ రెండు సేమే. కానీ టెర్రర్ క్యాంప్స్ అంటే టెర్రరిస్ట్ అని శిక్షణ ఇచ్చేటువంటి ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా టెర్రర్ క్యాంప్స్ గా ఉంటూ ఉంటాయి. లాంచింగ్ ప్యాడ్స్ అంటే అక్కడ నుంచి యుద్ధాలకి అన్ని రకాల యుద్ధ సామాగ్రిని ఏర్పాటు చేసుకునే ప్రదేశాలు. ఇక్కడ మీరు పీఓకేలే 42 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాడు. దాని తాలూకు ముజాఫరాబాద్లో, గుల్మార్గ్లో, మచల్, గురేజ్, బాగ్, రావల్కోట్, కోట్లీ ఈ ప్రాంతాల్లో టెర్రర్ క్యాంప్స్ అండ్ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. 42 టెర్రర్ క్యాంప్స్ లాంచింగ్ ప్యాడ్స్ గుర్తించారు. ఎప్పుడైతే ఈ పహల్గామ్ దాడి ఘటన 22 ఏప్రిల్ 2025 తర్వాత ఒక్కసారిగా భారత్ అలర్ట్ అయిపోయిందో, టెర్రర్ క్యాంప్స్ పైన మళ్ళీ గతంలో మాదిరిగా సర్జికల్ స్ట్రైక్ చేసే తమ పరిస్థితి ఏంటి, ఎంతలా మేము మరణించాల్సి వస్తుంది, ఎంత పెద్ద ఎత్తున మాలో ఒక దుర్మార్గమైన మా పైన సర్జికల్ స్ట్రైక్ జరిపి మమ్మల్ని హతమారుస్తారని ఒక భయంతో ఒక భీకరమైనటువంటి దాడులు కొనసాగే అవకాశం ఉన్నటువంటి ముందుగా ఊహించినటువంటి పీఓకే పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలని ఖాళీ చేసి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే కనుక బంకర్లలోకి, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారట. ప్రస్తుతానికి ఈ 42 టెర్రర్ క్యాంప్స్లో సుమారుగా 200 నుంచి 300 పైచిలకు టెర్రరిస్టులు ఉండే అవకాశం ఉందని చెప్పి భారత ఆర్మీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆ టెర్రర్ క్యాంప్స్ పైన త్వరలోనే ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించబోతున్న నేపథ్యంలో వారంతా భయపడిపోయి పరుగులు పెట్టి దాక్కున్నారు. ఇంతకీ ఎక్కడెక్కడున్నాయి టెర్రర్ క్యాంప్స్ అని చెప్పి చూస్తే కనుక చాలా వరకు పీఓకే ప్రాంతం ఇక్కడ మ్యాప్ కనబడుతుంది కదా, ఆ ప్రాంతాలు మొత్తం కూడా టెర్రర్ క్యాంప్స్తో, అంటే టెర్రర్ క్యాంప్స్ అంటే మీకు చెప్పినట్టుగా ఉగ్రవాదులను తయారు చేసినటువంటి శిబిరం అది. సో అటువంటి శిబిరాలు ఉన్నాయి. దాంట్లో కెల్, సర్డి, దుందియాల్, ఆత్ముకం, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుతా, కోట్లీ, కయూరట్ట, మందార్, నిఖైల్, చమైన్ కోట్ ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. ఈ ఉగ్రవాద శిబిరాలు ప్రస్తుతం ఏమైపోయాయో తెలుసా? గతంలో మాదిరిగా బాలాకోట్ ఏ రకమైన సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో అదేవిధంగా కనుక ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగితే తమ ఉనికి లేకుండా పోతుంది, పూర్తిగా అందరం కూడా హతమైపోతాం, మరణించాల్సి వస్తుందని చెప్పి ముందుగానే వారందరినీ కూడా పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది తెలుసా? వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తోంది, ఈ ఉగ్రవాదులకి అన్ని రకాలుగా సమకూరుస్తోంది ఈ పాకిస్తాన్ ఆర్మీయే. కాబట్టి వారందరినీ కూడా చాలా సేఫ్గా ఉండే విధంగా బంకర్లో దాచిపెట్టింది. ప్రస్తుతం ఈ టెర్రర్ క్యాంప్స్ అన్ని కూడా ఎంటీ అయిపోయాయి. టెర్రర్ క్యాంప్స్ మొత్తం కూడా నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ద్వారా, డ్రోన్ల ద్వారా ఈ టెర్రర్ క్యాంప్స్ని పరిశీలించేటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ వారందరినీ కూడా దాచేసిందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆ అంశాన్ని ఇటు ఇండియన్ భారత బలగాలు కూడా గుర్తించాయి. ఇక దాంట్లో హిజ్బుల్లా ముజాహిదీ, తర్వాత జైషే మహమ్మద్, లష్కర్ ఇ తోయిబాకు సంబంధించినటువంటి ఈ 3 ఉగ్రవాద సంస్థలు యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటుగా మరొక 17 టెర్రర్ సంస్థలు కూడా ఉన్నాయట. సో వీళ్ళందరినీ కూడా వెంటనే తరలించారు. కాబట్టి అక్కడ ఎటువంటి ఎమర్జెన్సీ లేదు, అటువంటి ప్రదేశాలు అంటే ప్రస్తుతం అక్కడంతా కూడా ఎంటీగా ఉంది. కాబట్టి భారత బలగాలు అసలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఆ సేఫ్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, బంకర్లు ఎక్కడ ఉన్నాయి విషయం పైన ఆరా తీసే పనిలో ఉంది. దానిపైన రక్షణ శాఖ మంత్రి ఖవాజీ ఆసిఫ్ కూడా ఎప్పుడెప్పుడు మా పైన దాడి జరుగుతుందో, మేము ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక భయం, ఒక ఆందోళన అయితే వాళ్ళలో వ్యక్తమవుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఈ ఉగ్రవాద శిబిరాలన్నింటి కూడా ఆర్మీ పెంచి పోసినటువంటి ఈ పెంపుడు కుక్కలన్నింటి కూడా సేఫ్గా దాచేసిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున అసలు ఏ రకంగా వారిని పట్టుకోవాలి, ఏ రకంగా అంటే మెయిన్గా ఇండియన్ ఆర్మీ టార్గెట్ ఒకటే, ఈ ఉగ్రవాదాన్ని లేకుండా చేయడమనే ముఖ్య లక్ష్యంగా ఉంది. కాబట్టి ఈ ఉగ్రవాదులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. వారు ఎక్కడ సేఫ్ జోన్లుగా ఉన్నారు, బంకర్లు ఎక్కడ ఉన్నాయని వాటిని గుర్తించి వాటిని పేల్చే పనిలో ఉంది భారత ఆర్మీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ఎటువంటి విధంగా ఉండబోతోంది లష్కర్ ఇ తోయిబా, హిజ్బుల్లా ముజాహిద్, జైషే మొహమ్మద్ ఇటువంటి తీవ్రమైనటువంటి ఉగ్రవాద సంస్థల యొక్క టెర్రర్ క్యాంప్స్, ఉగ్రవాద శిబిరాలు మొత్తం కూడా ప్రస్తుతం ఎంటీ అయిపోయాయి. గతంలో మాదిరిగా బాలాకోట్ జరిగినటువంటి సందర్శన, బాలాకోట్ జరిగినటువంటి ఒక సర్జికల్ స్ట్రైక్ ఇక్కడ జరిగితే పూర్తిగా తమ ఉనికి లేకుండా పోతాం, తమంతా కూడా మరణిస్తామన్న ఉద్దేశంతో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆ సేఫ్ జోన్ను గుర్తించడం ఎలా? ఇటు ఇండియన్ ఆర్మీ ముఖ్య లక్ష్యం వచ్చేసి ఉగ్రవాదాన్ని హతమార్చడం. వీళ్ళందరినీ పూర్తిగా మట్టు పెడితే కానీ ఉగ్రవాదం హతమయ్యే అవకాశం లేదు. సో వారందరినీ ఎలా గుర్తించబోతోంది? ఆ నిర్మానుష్యమైన ప్రాంతాల దగ్గర ఇంకేదైనా చాలా కీలకమైనటువంటి యుద్ధ సామాగ్రిని కానివ్వండి, బాంబులను, ఇతరత్ర విషయాలని ఇండియన్ ఆర్మీ గుర్తించిందా? దాడికి సమాధానంగా ఇప్పుడు భారత్ నుంచి ప్రతీకార దాడులు జరుగుతాయన్న భయంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఉగ్రవాద స్థావరాలను అయితే ఖాళీ చేస్తూ వారిని సైనిక శిబిరాల్లోకి లేదా బంకర్లోకి పాకిస్తాన్ ప్రభుత్వం తరలిస్తున్నట్టయితే నిఘా వర్గాలు ప్రస్తుతం అంచనా వేస్తున్నాయి. సో ఇప్పటికే
ఈ పిఓకే వ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలన్నీ కూడా దాదాపు ఖాళీ చేసినట్టుగానే సమాచారం. భారత భద్రతా సంస్థలు అనేక ఉగ్రవాద స్థావరాలను గుర్తించడంతో పాక్ వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు ప్రదేశాలకు తరలించడం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. పిఓకే వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ ఉన్నాయి. ముఖ్యంగా సర్జీ, తర్వాత దూచ్నియల్, అలాగే ఐత్ముగం, జురా, లిఫా, అలాగే లచ్చిబన్, ఫార్వర్డ్, కహతా, కోట్లీ, ఖైరట్టా, మంధర్, నిఖాయిల్, చమన్కోట్, జన్కోటే ఇట్లాంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి. సో ఈ స్థావరాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులను సైనిక శిబిరాల్లోకి, బంకర్లోకి బదిలీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఇప్పటికైతే పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా అప్రమత్తం అవుతుంది. ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళందరినీ కూడా బంకర్లు, ఆర్మీ షెల్టర్లకి పంపిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఏ క్షణమైనా భారత్ దాడి చేసే అవకాశాలైన ఊహాగానాలతో ప్రస్తుతం పీవీకోలని ఉగ్రవాదులందరినీ కూడా కాపాడే ప్రయత్నం పాకిస్తాన్ సైన్యం అయితే చేస్తోంది. ఇక పహల్గామ్ లో ది రెసిస్టెన్స్ ఫోర్స్ చేసినటువంటి మారణ హోమంతో ప్రతి ఒక్కరి భారతీయ రక్తం అయితే మరిగిపోతుంది. కాకుండా పాక్ గడ్డటువంటి ఉగ్రముఖల్ని డిమాండ్ అయితే దేశవ్యాప్తంగా వస్తుంది. దీంతో ఒకసారి భారత్ పాక్ మధ్య ఉద్రిక్తల వేళ యుద్ధం రావచ్చనే ఊహాగానాలతో ఇప్పుడు ఈ రెండు దేశాల సరిహద్దుల మధ్య తీవ్ర ఘర్షణ అయితే తలెత్తుంది. ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని, అలాగే రక్షణ మంత్రి, హోంమంత్రి వేర్వేరుగా అనేక భేటీలు నిర్వహించి ఏం చేద్దామనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. ఈ మొత్తం ఈ సూచనలు, ఈ హెచ్చరికలు అన్ని కూడా ఇస్లామాబాద్ చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్ అలర్ట్ అయింది. ఇప్పటికే సరిహద్దులో భారీగా సైనికులు, ఆయుధాలను మోహరించడం తెలుస్తుంది. తాజాగా మరిన్ని చర్యలు అయితే చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్ నుండి అనేక ఈ ఉగ్రవాద శిబిరాలను అయితే పాక్ తరలిసినట్లయితే సమాచారం. ముఖ్యంగా మన నిఘా సంస్థలు పిఓకేలో అనేక క్రియాశీల ఉగ్రవాద స్థావరాలను గుర్తించిన వేళ ఈ చర్యలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ రకంగా చాలా ప్రాంతాలున్నాయి. షర్దీ, ఉద్యాల్, అత్ముఖం, జురా, లిఫా, పచ్చిబాన్, ఫార్వర్డ్, కహుటా, కోట్లీ, ఖైరట్టా, మంధర్, నిఖైల్, చామన్కోట్, జంకోట్ ఇలా చాలా ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి. పిఓకేలో ఇప్పటికే మనకు ఈ బాలాకోట్ అటాక్స్ చేసినప్పుడు అక్కడ చాలా మందిని చాలా క్రియాశీలకంగా కీలకంగా వేరుస్తున్నటువంటి స్థావరాలన్నీ కూడా మనం అప్పుడు మట్టు పెట్టాం. మిగ్ ఫైటర్లు అన్ని కూడా మన యుద్ధ విమానాలు వెంటనే పని పూర్తి చేసుకొని వచ్చాయి. ఆ ప్రాంతంలో అక్కడ అన్నింటినీ కూడా స్థావరాలను నాశనం చేసిన పరిస్థితి. సాధారణంగా ఈ ఉగ్ర స్థావరాల ద్వారా నియంత్రణ రేఖ దాటి జమ్మూ కాశ్మీర్లోకి చొరబడే ముందు వారికి ఇవి ముఖ్యమైన కేంద్రాలుగా పనిచేస్తాయి. అక్కడి నుంచి వాళ్ళకు పూర్తిగా సంకేతాలు వస్తాయి. అక్కడి నుంచే సమాచార వ్యవస్థ, అక్కడి నుంచి ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎట్లా అటాక్ చేయాలనే రూట్ మ్యాప్ కూడా అక్కడి నుంచే వాళ్ళకు క్లియర్ గా ఈ స్థావరాల నుంచి అక్కడ వాళ్ళకు పంపిస్తుంటారు. సో ఆ రకంగా ఇప్పుడు 22వ తేదీన జరిగిన పహల్గామ్ దాడి సంబంధించి కూడా అక్కడి నుంచే దాదాపుగా పూర్తి ఇండికేషన్స్ అన్ని కూడా అక్కడి నుంచే వచ్చాయి. అక్కడి నుంచే గైడ్ చేసినట్టుగా మన నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సో ఆ రకంగా అయితే మనం టార్గెట్ ఒకటే, పిఓకేలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలని పూర్తిగా మట్టు పెట్టాలి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు రక్షించడానికి అయితే పాక్ సైన్యం ప్రయత్నిస్తున్నట్టుగా తాజా చర్యలతో మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆ రకంగా గత వారం అయితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి 42 ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలకు భారత బలగాలని గుర్తించాయి. సో దాదాపు ఇక్కడ 150 నుంచి 200 మంది ట్రైనింగ్ పొందుతున్నట్టుగా తెలుస్తోంది. సో సరిహద్దు దాటి భారత్ లోకి చొరబడేందుకు వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్ 60 మంది విదేశీ